శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే పరబ్రహ్మ చిదాత్మకం సద్వందే గురుం శాంతముమేశమీశం వందే శివానంద గురు ప్రవీరం వందే సదాన్యానపి వందనీయాన్ అనంత సుఖదాతారామఖండానంద విగ్రహం దయాళుమతి సంతుష్టం వందేహం మమ సద్గురుం. రాగాదిరోగాన్ సతతానుషక్త నశేషకాయ ప్రవృతానశేషాన్ ఔత్సుక్యమోహారతిదాన్ జిఘాన యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై యః పూర్వవైద్యాయ నమోస్తు తస్మై. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము. ఇందు పుణ్య పావనోపాఖ్యానము అనేది మనము మొదలు పెట్టుకున్నాం. పుణ్య పావనోపాఖ్యానము, ఈ యొక్క పుణ్యుడు పావనుడు వారి యొక్క వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు. వారిరువురు కూడా మునిపుత్రులు. ఒకనొక సమయములో వారు మాతాపితృని కోల్పోయినప్పుడు అందులో పుణ్యుడు పూర్ణజ్ఞాని, పావనుడు అర్ధజ్ఞాని. కావున పావనుడు దుఃఖితుడై ఉంటాడు. ఆ సమయంలో ఈ యొక్క పుణ్యుడు ఆయన్ని వాదారుస్తూ కొంత జ్ఞానబోధ చేస్తారు. ఆ విధానములో పలుకుతూ సోదరుని ఉద్దేశించి, సోదరా, కావున ఒక పదార్థము అమృతమని దృఢముగా భావించుట చేత అమృతమవుతుంది, విషమని దృఢముగా భావించుటచే విషముగాను అగుచున్నట్లుగా ఒకరిని గురించి అతడు బంధువు అని దృఢముగా భావించుటచే బంధువు, శత్రువని దృఢముగా భావించుట చేత శత్రువును అగుచున్నాడు. ఈ ప్రకారముగా లోకమున పదార్థముల యొక్క స్థితి భావనకు లోబడి ఉంటుంది, అధీనమై ఉంటుంది. కావున మన భావనను అనుసరించే ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు, ఈ పదార్థములతోటి మనకు ఉండేటువంటి బంధాలు, ఇవన్నీ కూడా భావనానుసారమే ఏర్పడతాయని చెబుతూ పుణ్యుడు పావనుడితోటి ఏ పదార్థాన్ని అమృతంగా ప్రియంగా భావిస్తే అది నీకు ప్రియంగా అనిపిస్తుంది, దాన్ని నువ్వు అప్రియంగా భావిస్తే ఇక అది అప్రియంగా విషం మాదిరిగా తోస్తుంది. అది ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా నీ మనసుకి అది నచ్చలేదనుకోండి, అది అప్రియం అనిపించింది అనుకోండి, దాన్ని నువ్వు స్వీకరించలేవు, అప్రియంగానే అనిపిస్తుంది, అది విషము వలె తోస్తుంది. అంటే నువ్వు తీసుకునేటువంటి భావనానుసారమే భౌతికములో ఉండేటువంటి వస్తు పదార్థముల యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. అలాగే వ్యక్తుల యొక్క స్థితి మారిపోతూ ఉంటుంది. నువ్వు ఎవరినైతే మిత్రుడుగా అతిగా దృఢంగా భావిస్తావో వారు నీకు మిత్రుడుగా అనకూడతారు. శత్రువుగా భావన చేస్తే శత్రుత్వం వస్తుంది. కావున ఎంతటికి కూడా భావనే, నీ భావనానుసారమే ఇదంతా జగత్తు యొక్క తీరంతా ఉంటుంది. నువ్వు ఎట్లు భావిస్తే ఆ విధంగానే కనిపిస్తుంది అని చెప్పి పుణ్యుడు పావనుడికి తెలియచేస్తూ, సమస్త దేహములందును ఏకరూపమున వెలియు సర్వవ్యాపకమైన ఆత్మకు ఇతడు బంధువు ఇతడు శత్రువు అనే కల్పన ఎచ్చట. వాస్తవానికి ఉన్నది ఒకటే, అది ఆత్మయే. అన్ని దేహములందు కూడా ఉన్నది కూడా అది ఏకం. మరి అటువంటి అభిన్న రూపమున ఏకమైనటువంటి సర్వవ్యాపకమైన ఆత్మే అంతటా ఉంది కదా, అదే నువ్వు అదే నేను కదా, ఇంకా అది దానికి మించి ఇంకొకటి లేనే లేదు కదా. అటువంటి స్థితిలో మరలా ఇతడు బంధువు ఇతడు శత్రువు అనేటువంటి కల్పనలకు అవకాశం ఏది? ఇదంతా కల్పనలే. ఏక స్థితిని అనుభవించే వాడికి ఇంకా అభిన్నం కనుక భిన్నత్వం లేదు కనుక
వేరువేరుగా ఉండదు కనుక ఎవ్వరి యందు ఏ భావన రాదు, ఆ యొక్క కల్పన పుట్టదు. ఉన్నదాన్ని ఏకమైనటువంటి ఆత్మనే చూస్తారు తప్ప దేహరీత్యా వారు దాన్ని గుర్తించరు. ఈ విధంగా ఆత్మస్థితిని పొందిన వాడికి ఇక్కడ భిన్నత్వం కనిపించదు. ఇతడు బంధువు, ఇతడు శత్రువు అనే భేదాలు పుట్టవు. సోదరా, ఈ యొక్క దేహస్థితి, ఈ యొక్క రక్తమాంస అస్థి సమూహమైన ఈ దేహం అనే అస్థి పంజరము కంటే వేరగు చేతన స్వభావునైన నేను ఎవడను అని చిత్తముచే స్వయముగా విచారణ చెయ్యి. కావున సోదరా, ఈ కనిపిస్తున్న ఆకృతి ఉందే, ఇదంతా దేనితో ఉంది? ఈ యొక్క రక్త మాంస మధ్యలతో కూడి ఉంది, అస్థిలతోటి. కావున వీటి సమూహమైన ఈ దేహం అనే అస్థి పంజరము కాదు నువ్వు. ఈ ఎముకల గూడు కంటే కూడా వేరుగా ఉన్నటువంటి చేతన స్వరూపుడునైన అంతర్యామిగా ఉన్న ఆ చేతన తత్వం ఏదైతే ఉందో, ఇంతకీ ఆ చేతనత్వముతో ఉన్న స్వభావంతో ఉన్న నేను ఎవరిని? అదే నేను. కానీ అది ఎవరు అనే దాని గురించి నువ్వు స్వవిచారణ చేసుకో. నీ అంతట నువ్వుగా దాని గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి స్థితులన్నింటినీ కూడా గమనిస్తూ నీ లోపల ఉండేటువంటి ఆ ప్రాణ చైతన్యం ఏదైతే ఉందో, ఆ యొక్క చైతన్యమే నేనుగా, నేను ఏమై ఉన్నానో నువ్వు నీ అంతట నువ్వుగా విచారణ చెయ్యి. పరమార్థ దృష్టితో చూచిన పావనుడనబడే నీవును, పుణ్యుడనబడే నేనును లేని వారమే అవుతాం. దేహాత్మ భ్రమరూప మిథ్యా జ్ఞానము చేతనే మన ఈ రూపములు విజృంభిస్తున్నాయి. యథార్థంగా చూస్తే ఈ యొక్క పరమార్థ దృష్టితో కనుక కాంక్షిస్తే నువ్వు పావనుడివి, నేను పుణ్యుణ్ణి అని మనం అనుకుంటున్నాం. కానీ ఇద్దరు ఎవ్వరూ లేని వారమే అవుతాము. మరి ఇవన్నీ ఎందుకు కనపడుతున్నాయి అంటే ఈ దేహాత్మ భ్రమరూప మిథ్యా జ్ఞానము చేత, భ్రమాజ్ఞానం ఉన్నాయనుకునేటువంటి భ్రమతో ఉన్నాం కనుక వీటిని మనం చూస్తున్నాం, ఉన్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు ఎంతవరకు భ్రమతో ఉంటావో అంతవరకు ఇవన్నీ కూడా నీకు యథార్థముగా అనిపిస్తూ ఉంటాయి. ఈ దేహాత్మ భావన ఎంతవరకైతే ఉంటుందో, ఈ దేహ అభిమానంతో కూడిన అహంకారం ఎంతవరకైతే ఉంటుందో, అప్పటి వరకు ఇవన్నీ నిజము, వాస్తవము, వీటి మధ్య ఉండేటువంటి తారతమ్యాలు వాస్తవము అనే నీకు అనిపిస్తుంది. కావున ఈ విధంగా మనం భ్రమతో ఉన్నందువల్లే ఇవి అనిపిస్తున్నాయి తప్ప పరమాత్మ దృష్టిలో నువ్వు పావనుడివి, నేను పుణ్యుణ్ణి అని వేరుగా ఏమీ లేవు. పావనుడైన నీవు అదే చైతన్యము, పుణ్యుణ్ణైన నేను అదే చైతన్యం, ఏకం. కావున దేహ దృష్టిచే సర్వము కూడా నాశవంతమగుట బట్టి ఇక నీ తండ్రి ఎవరు, తల్లి ఎవరు, మిత్రుడెవరు, శత్రుడెవరు, మరియు దేహాది ఉపాధులకు భిన్నమైన శుద్ధ చైతన్య దృష్టి యందు అనంతరూపుడగు చిదాత్మకు స్వకీయమేమి, పరకీయమేమి? కావున సోదరా గ్రహించు. దేహ దృష్టితో చూస్తే కనుక ఈ సర్వము కూడా నాశవంతం. ఎప్పటికైనా సరే దేహ దృష్టితో ఈ యొక్క దృశ్య భ్రాంతితో మనం ఉన్నంత వరకు మనకు చూస్తున్నది యావత్తూ కూడా ఏదో ఒక రోజున నాశనం అయిపోతుంది, పరిణామములో మార్పులు పొందుతుంది, ఎప్పుడు ఒక విధంగా ఉండదు. కావున దీన్ని ఎవరు తప్పించలేరు, ఎవరు దీన్ని ఆపలేరు. నశించిపోయేటువంటి తత్వం కలిగిన దీన్ని నిలపడం అనేది ఎవ్వరికీ సాధ్యం కాదు. మరి సాధ్యం కానప్పుడు ఈ దేహ భావాలతో ఉన్నాం కనుక ఈ దేహమే నా తండ్రి, నా తల్లి, నా సోదరుడు ఇలా మనం భావిస్తూ ఉన్నాం. కానీ ఎంత భావించినా మనం ఎంత ప్రియంగా ఉన్నా వాటి యందు అవి మాత్రం ఉండవండి దేహ దృష్టి చేత. ఎందుకంటే మన దేహం, ఈ యొక్క దేహాన్ని ప్రేమిస్తాం, కానీ ఇది కూడా ఉండదు కనుక నాశవంతమైన తత్వంతో ఉన్న వీటిని ఆపడం ఎవరి తరము కాదు. ఇంకా అటువంటప్పుడు వాటి కొరకు విలపించవలసిన అవసరము లేదు. ఈ దేహ దృష్టితో చూస్తే ఇక్కడ తల్లి, తండ్రి, శత్రువు, మిత్రుడు ఎవరైనప్పటికీ కూడా నాశనత్వంతో కూడిన విధానంలోనే ఆ రూపాలు నశిస్తూ ఉంటాయి. అదే విధంగా మరియు పరమార్థ దృష్టితో కనుక చూడగలిగితే దేహాది ఉపాధులకు భిన్నమైనటువంటి ఈ దేహంతో ఉండేటువంటి విధానం కాదు, ఈ దేహస్థితి కాదు దాన్ని. మరి అదేమిటి? శుద్ధ చైతన్య దృష్టి, అదే ఆత్మ దృష్టి. అటువంటి శుద్ధ చైతన్య దృష్టి యందు అనంతరూపుడవు చిదాత్మకు స్వకీయమేమి, పరకీయమేమి
నాదేమిటి, ఇతరులదేమిటి? ఈ భేదం ఎక్కడ పుడుతుంది? అది ఎటువంటిది? అది ఏకం, అనంతం, సర్వము నిండి ఉన్నది, శుద్ధమైనది, పరిశుద్ధమైనది. కనుక అటువంటి చిదాత్మ యందు భేదాలేమిటి? కావున ఏ విధంగా చూసుకున్నా నీ దుఃఖానికి ఆధారము లేదు. నశించిపోయే తత్వం కలిగిన దేహాన్ని ఆపలేం. అవి ఎలాగో నశించిపోతాయి. కనుక దాని కొరకు దుఃఖించవలసిన అవసరం లేదు. అలాగే పరమార్థ దృష్టితో చూడగలిగితే, శుద్ధ చైతన్యాత్మ స్థితిలోకి వెళ్ళగలిగితే అది ఉన్నది ఒక్కటే, అనేకము లేదక్కడ. ఏకం, సర్వము నిండి ఉన్నది. దీనికి నాశనం లేదు. అది ఎప్పుడు ఉంటుంది. మరి దాని కొరకు కూడా దుఃఖించవలసిన అవసరం లేదు. ఈ విధంగా చూస్తే దేహాత్మ భావనతో ఉంటే దేహం కొరకు దుఃఖించవలసిన పని లేదు. దుఃఖించిన ఉపయోగం లేదు. అలాగే ఆత్మ దృష్టికి వస్తే ఆత్మస్థితి ఎప్పుడూ అది నిరవధికంగా ఉండేదే కనుక దాని కొరకు విలపించవలసిన అవసరము లేదు. దాంట్లో భేదాలే లేవు. కావున ఇప్పుడు చెప్పు సోదరా, దేని కొరకు నువ్వు ఎవరి కొరకు దుఃఖిస్తున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ఈ యొక్క పుణ్యుడు. అయితే సూక్ష్మదేహమే నేను కావున బాంధవాదులు నాకు కలరు. నిన్న గడిచిన అనేక జన్మలయందిన బంధుజనాదులకి ఏళ్ళు దుఃఖించట్లేదు. ఒకవేళ ఇది విన్నప్పటికీ కూడా నేను ఈ దేహం కాదు, ఈ దేహము నశించినప్పటికీ కూడా దీని నుంచి విడువడే జీవుణ్ణి నేను, సూక్ష్మదేహంతో ఉన్నటువంటి నేను. కావున నాకు బాధ ఉంటుంది, నాకు దుఃఖం ఉంటుంది, ఈ బాంధవాదులతో నాకు సంబంధం ఉంటుంది, కనుక నేను దుఃఖిస్తున్నానని చెబుతావేమో. సరే, సూక్ష్మదేహమే నీవనుకుందాం. ఇప్పటికి సూక్ష్మదేహంతో నువ్వు ఎన్ని దేహాలు ధరించావు? లెక్కకు మిక్కిలి జన్మలకు వచ్చావు. అన్నన్ని దేహాల్లో అన్నన్ని బంధుత్వాల్ని పొందావు. కానీ ఇప్పటికి నువ్వు పొందినటువంటి ఆ బంధువులందరూ నీకేమి గుర్తుంది? ఎవరు వారు? ఆ బంధుజనేదులకి మరి అప్పుడు నువ్వు వదిలిపెట్టి వచ్చినటువంటి, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి బంధుజనాలకి నువ్వెందుకు దుఃఖించట్లేదు? ప్రస్తుత ఈ జన్మకు మాత్రమే దుఃఖిస్తున్నావు కదా. మరి ఇంతకు ముందు కూడా ఇటువంటి సన్నివేశాలు సూక్ష్మదేహంతో ఉన్నాను కనుక అంటున్నావు కనుక అప్పుడు కూడా అనుభవించావు. కానీ నీకు ఇప్పుడు అవేవి ఎరుకలేవు. అలాగే మరుజన్మకి ఇది మనకి ఎరుక ఉండదు. సూక్ష్మదేహంతో ఉన్నప్పటికీ కూడా దుఃఖించవలసిన అవసరము లేదు. ఇలాంటివి ఎన్నో చూసాం. అందులో ఇదొక్కటి. ఒక పుస్తకములో అనేక వందల పేజీలు గల గ్రంథములో ఒక్క పేజీకి ఎంత విలువ ఉంటుందో మన యొక్క జీవితానికి కూడా, ఈ జన్మకి, ఈ ఒక్క జన్మకి కూడా అంతే విలువ. ఎందుకంటే అంత పెద్ద గ్రంథంలో ఎంతో అపారమైన జ్ఞానములో ఆ ఒక్క పేజీలో కొంత మాత్రమే ఉంటుంది అనుకుందాం. మరి ఇంకా దానికి ముందు ఎన్నో పేజీలు ఉంటాయి, వెనుక ఎన్నో పేజీలు ఉంటాయి. అది కాకుండా వాటిని పట్టించుకోక కేవలం ఆ ఒక్క పేజీని పట్టుకుని ఉంటాం అనుకోండి, వాడిని మూఢుడు అంటాం, ముక్కుడు అంటాం. ముందు వెనుక పూర్వాపరాలు గ్రహించుకున్నవాడే ఉత్తముడవుతాడు. అలానే మనం ఇప్పుడు వచ్చిన ఈ జన్మకి పూర్వం ఎన్నో జన్మలు గడిచాయి. అలాగే పరముల తర్వాత కూడా ఇలానే ఉంటే, ఈ స్థితిలోనే, ఈ జీవత్వ స్థితిలోనే ఉంటే ఎన్నో జన్మలు జరుగుతాయి. ఇంతకీ గడిచిపోయిన అనేక జన్మల తర్వాత వచ్చిన ఈ జన్మకి మరి అన్ని జన్మల్లోనూ నువ్వు అనుభవిస్తూనే వచ్చావు. అందులో ఇదొక్కటి. దీన్ని మాత్రమే ఎందుకు పట్టుకుంటావు? ఇది మాత్రమే నిజమని ఎందుకుంటున్నావు? అవన్నీ కూడా నువ్వు అన్నిటిలో నుంచి వచ్చావు కదా. కావున అన్ని ఎలా వదిలిపెట్టొచ్చావో, చదివేసిన పేజీని ఎలా అయితే తిప్పుతూ ముందుకెళ్ళిపోతావో, అలానే జన్మ పరంపరలోంచి కూడా అనేక జన్మలు గడిచిన కొలది జన్మని విడిచిపెడుతూ కొత్త కొత్త నూతనమైన జన్మను అందుకుంటూ ఇలా మనం ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. చివరికి ముగింపు వచ్చేది ఎప్పుడు అంటే ఇంక పేజీలు తిప్పవలసిన అవసరము లేని స్థాయి వచ్చినప్పుడు అప్పుడు ముగింపు కలుగుతుంది. అంటే జన్మ ఎత్తవలసినటువంటి అవసరము లేనటువంటి విధానం ఏర్పడాలి. అదే ఆత్మజ్ఞానము, ఆత్మస్థితి. కావున ఓ పావనుడా, నీవు ఏ విధంగా చూసుకున్నా నీ దుఃఖానికి అర్థము లేదు. భగవద్గీతలో భగవాన్ ఎలా అయితే అర్జునుడు అంత విలపిస్తుంటే నీ దుఃఖానికి కారణం లేదన్నారు.
దాంట్లో పస లేదు. ఎందుకు దుఃఖిస్తున్నావు? దేనికోసం దుఃఖిస్తున్నావు? ఎవరి కోసం దుఃఖిస్తున్నావు? అని ఇదే విధానాన్ని లేవనెత్తి ఆత్మకు అసలా ఎక్కడా కూడా ఉనికి దానికి పస లేదు అని కొట్టిపడేశారు. అదే విధంగా ఇక్కడ కూడా ఈ యొక్క పుణ్య పావనోపాఖ్యానంలో పుణ్యుడు పావనుడికి ఉపదేశిస్తూ ఈ సత్యాన్ని వెల్లడించేశారు. కావున సోదర, నీవొకప్పుడు వింధ్య పర్వతం మీద రావి చెట్టుగా జన్మించావు. ఒకప్పుడు గొప్ప మర్రి చెట్టు మీద మాను తొలిచే పురుగుగా జన్మించావు. ఒకప్పుడు మందర పర్వతములో కోడి అయి పుట్టావు. నీవే ఇప్పుడు ఈ పర్వత గుబియందు బ్రాహ్మణుడుగా జన్మించావు. నీ గత జన్మల్లో ఒక్కొక్క జన్మని కనుక స్మృతిలోకి తెచ్చుకుంటే, గత జన్మల్లో ఒక్కొక్కప్పుడు వింధ్య పర్వతం మీద ఒక రావి చెట్టుగా పుట్టాడట. మరొకప్పుడు మర్రి చెట్టు పైన ఆ యొక్క త్వరను తొలిచే కీటకంగా పుట్టావు. ఇంకొకప్పుడు కోడి అయి పుట్టావు. ఇప్పుడు ఈ గుహలో బ్రాహ్మణుడివై పుట్టావు. ఈ ప్రకారముగా నీ యొక్కయు నా యొక్కయు పూర్వకాలిక వాసనా క్రమమును నేను సమ్యక్ దృష్టి అంటే ఆత్మజ్ఞానము చే శుద్ధమైన సూక్ష్మగు బుద్ధిచే కాంచుచున్నాను. నేను ఎరుగుచున్నాను. ఆత్మస్థితిని అనుభవించడం ద్వారా నీ యొక్కయు నా యొక్కయు పూర్వకాలిక క్రమాన్నంతటినీ కూడా, ఆ వాసనా క్రమాన్నంతటినీ కూడా ఈ సమ్యక్ దృష్టి ద్వారా నేను గ్రహించుకోగలిగాను. కావున ఓ సోదర, సుఖదుఖములకు అవధి ఏమిటి? అందుచేత శోకమంతయు అంటే లేక ఈ యొక్క దృశ్యమంతయు పరిత్యజించి నిర్మలత్వమును పొంది ఉండదం. కావున గ్రహించుకో సోదర, ఈ సుఖదుఖాలకి అవధి అనేది మనసున్నంత వరకు రాదు, కలగదు. నువ్వు ఎట్టు భావిస్తే అవి వస్తూనే ఉంటాయి. కావున ఈ యొక్క దృశ్యమునంతటినీ కూడా విడిచిపెట్టి పరిత్యజించి శోకభావాన్ని విడిచిపెట్టి నిర్మలంగా ఉందాము సోదరా అని చెబుతూ, సోదరా, మనస్సునందు అహం అంటే నేను అనే రూపమున ఉన్న అహంకార రూపమునున్న ప్రపంచ భావాన్ని విడిచిపెట్టి ఆత్మ మార్గమును ఎరింగిన విజ్ఞులు పొందు ఉత్తమ గతిని నీవును పొందుము. అది నీకు శుభమగుగాక అని పుణ్యుడు పలికాడు. కావున ఇప్పటికైనా నీవు ఈ అహాన్ని అంటే నేను అనేటువంటి ఈ దేహాత్మ భావాన్ని విడిచిపెట్టు, ఈ అహంకారాన్ని విడిచిపెట్టు, ఈ ప్రపంచ భావాన్ని విడిచిపెట్టు. ఆత్మ మార్గము నెరింగినటువంటి విజ్ఞులు పొందిన ఉత్తమ గతిని అవలంబించు సోదరా అని హెచ్చరిక చేశాడు. ఈ ప్రపంచమున పతనము ఉన్నతి అనే చక్ర భ్రమణము నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. విజ్ఞులు ఆయా పరిస్థితులు యందు ఎన్నటికీ శోకింపరు. అంటే ఊర్ధ్వగతి అధోగతి, పైకెక్కడము కిందికి పడడము, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఈ జగత్తులో పతనము ఉన్నతి, ఈ యొక్క చక్ర భ్రమణం ఇదంతా కూడా. ఎందుకంటే ఒక చక్రము కూడా తిరుగుతూ ఉన్నప్పుడు అది పైకి ఎక్కుతుంది, మళ్ళీ కిందికి దిగుతుంది, పైకి వెళుతుంది, మళ్ళీ కింది. ఇదే చక్ర భ్రమణం. ఇటువంటి చక్ర భ్రమణంతో కూడుకున్న గతుల్లోనే ఉంటుంది జగత్ తీరి అంతా కూడా. ఒకప్పుడు గౌరవింపబడతాడు, మరొకప్పుడు అగౌరవింపబడతాడు. ఒకప్పుడు చాలా సుఖాన్ని పొందుతాడు, మళ్ళీ దుఃఖంలో పడతాడు. ఈ విధంగా పగలుండి మళ్ళీ రాత్రి వస్తుంది. ఇలా ఏది వచ్చిపోతూ ఉంటుంది కనుక, కావున స్థిరం మాత్రం కాదు ఏది కూడా. వచ్చింది అలా ఉండిపోతుంది. ఎందుకంటే ఇది తిరిగే చక్రం, కాలచక్రం. ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. పైది కిందకు వస్తుంది, కిందది పైకి వెళుతూ ఉంటుంది. ఎంతో ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నవారే ఒక్కొక్కసారి దిగజారిపోవచ్చు, లేదు ఇక్కడి నుంచి వారు పైకి వెళ్ళవచ్చు. ఎంత అనుకూలతలు వచ్చినట్టుగా అనిపించవచ్చు, మళ్ళా అననుకూలతలు రావచ్చు. ఇలా ఇవంతా కూడా ఈ చక్ర భ్రమణములో ఇవన్నీ కూడా అనుభవానికి వస్తూ ఉంటాయి. కానీ విజ్ఞుడైనటువంటి వాడు, ప్రజ్ఞ కలిగిన వాడు ఈ వచ్చే వాటిని వేటిని కూడా ఎలా చూస్తాడు? సహజంగా చూస్తాడు. వాటిని ఏటిని పట్టించుకోడు. అవన్నీ రాధాలాపంగా జరుగుతూనే ఉంటాయి కనుక ఏదొస్తే దాంట్లో పడిపోడు. వస్తూ పోతూ వాటి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతాయి. తాను మాత్రం అట్లే నిలబడతాడు. ఏదొస్తే దాన్ని అలా చూస్తాడు, అది మీద నుంచి అట్లా వెళ్ళిపోతుంది. ఇంకొకటి వచ్చింది, ఇంకొకటి, అది ఆగదు. వచ్చింది ఏది ఉండదు.
కావున ఆ విధంగానే అవన్నీ కూడా దొర్లిపోతాయి. కానీ తాను మాత్రం తానుగా ఉండేవాడే విజ్ఞుడు. కావున స్థూల సూక్ష్మ పదార్థ రహితమై వృద్ధత్వ, మరణ స్థితి ఏదైతే ఉందో అటువంటి వర్జితమైనటువంటి ఆత్మను వేగిరిపాటుతనము లేకుండా శాంతముగా సావధాన చిత్తుడవై లెస్సగా స్మరించు. విమూఢ మానసుడు కావద్దు. కావున ఓ సోదరా, ఆత్మని పట్టుకో, దేహాన్ని కాదు. కావున ఈ స్థూల సూక్ష్మ ఈ పదార్థాలేవి అది కాదు. స్థూలము కాదు, సూక్ష్మం అని చెప్తున్నటువంటి సూక్ష్మ దేహాన్ని అంటున్నావే, సూక్ష్మమైన మనస్సు కూడా అది కాదు. కావున అటువంటి పదార్థరహితమై దానికి వృద్ధాప్యము లేదు, మరణము లేదు, ఈ మార్పులు లేవు, చేర్పులు లేవు. అటువంటి ఆత్మను పట్టుకో. దాన్ని కూడా ఎలా పట్టుకోమన్నాడు పుణ్యుడు అంటే? పావనుడు చెప్తూ వేగిరిపాటుతనం వద్దు. ఇక్కడ మనం గమనించాలి, సాధకుడు కూడా వేగిరిపాటుతనము లేకుండానే క్రమంగా ఉత్తీర్ణుడు కావాలి. అంతే తప్ప పట్టుకున్నప్పుడే ఏదో అయిపోవాలన్నట్టుగా కొన్ని రోజులు చేసేసి, కొన్ని రోజులు ప్రయత్నం చేసేసి తర్వాత మొత్తం వదిలేస్తే అది ఎప్పటికీ సఫలం కాదు. కావున వేగిరిపాటుతనం లేకుండా నిదానంగా, నిశ్చింతగా, శాంతముగా, సావధాన చిత్తులవై లెస్సగా ఆత్మానుసంధానం చెయ్యి, ఆత్మను స్మరింపు. కావున ఈ మూఢ చిత్తుడు కావద్దని చెబుతూ, సద్బుద్ధి అయినటువంటి ఓ సోదరా, నీకు దుఃఖము కాని, జన్మ కాని, తల్లి కాని, తండ్రి కాని వాస్తవముగా లేదు. నీవు ఆత్మవే అయ్యున్నావు. అన్యమగు దేహాదులు ఏమీ నీవు కాదు. కావున ఓ సోదర గుర్తుపెట్టుకో, దుఃఖము నీది కాదు, సుఖము నీది కాదు, తండ్రి నిజం కాదు, తల్లి వాస్తవం కాదు. ఇవన్నీ కూడా మన యొక్క భ్రమ చేత ఉన్నట్టుగా అనిపించేవే. లోకం యావత్తూ కూడా ఇందులో ఏవైనా ఒకటే. కలలో వచ్చిన దృశ్యం ఎలా అయితే ఎంత గొప్పదైనా ఒకటే, ఎంత అధమమైనా ఒకటే. ఎందుకండి అంటే రెండు స్వప్నంలోనేవి కదా, కనుక రెండూ లేనివే. అలాగే ఇళ్లలో జరిగేటువంటి గొప్ప వృద్ధి అయినా ఒకటి, గొప్ప లోటైనా ఒకటి. ఏదైనా కానీ ఇక్కడ ఎందుకు అంటే ఇది కళ్ళ, అది కళ అయితే ఇది కళ్ళ, ఇది వాస్తవం కాదు. కావున ఇక్కడ వచ్చే అవస్థల్ని కూడా తీసుకోవాల్సిన అవసరము లేదు. కళ చెదిరిపోతే ఎలా అయితే మెలకు వస్తే కళ చెదిరిపోతుందో, అలాగే జ్ఞాన ప్రాప్తి కలిగితే దృశ్య జగత్తు యావత్తూ కూడా నిర్వీర్యమైపోతుంది. కావున దీన్ని తీసుకునేటువంటి విధానం వద్దు. కావున నీవు ఆత్మవే అయ్యున్నావు. అన్యమగు దేహాదులు ఏవి కూడా నువ్వు కాదు. అజ్ఞానుని సంసార యాత్ర ఎందు పలువిధ క్రియలు వనర్చుతూ లౌకిక వస్తువులందే సారబుద్ధి కలిగి వర్తిస్తూ ఉంటారు. అజ్ఞానులైతే ఎలా ఉంటారు? ఈ యొక్క సంసార యాత్ర ఏంది, పలువిధ క్రియలు చేస్తూ లౌకిక వస్తువులందే బుద్ధి కలిగి వాటిల్లోనే తిరుగాడుతూ ఉంటారు. కానీ అజ్ఞానులైతే అలా ఉంటారు. కానీ తత్వజ్ఞానులు ఎలా ఉంటారు? ఉదాసీనులై స్వస్థ చిత్తము కలిగి ప్రాప్తించి కార్యాలు నెరవేర్చుతూ ప్రేక్షకుల వలె కేవలం సాక్షి మాత్రలై ఉంటారు. ఏ విధమైన భావాన్ని లోపలికి తీసుకోరండి, కేవలం వర్తిస్తూ ఉంటారు. ఏ క్రియ వస్తే ఆ క్రియను ఆచరిస్తూ ఉంటారు, యథాలాపంగా చేస్తూ ఉంటారు. అంతేకాని దాన్ని గురించినటువంటి భావాలేవి కూడా మనసుతో లోపలికి స్వీకరించరు. దేని యందు ఏ భావన ఉండదు, ఎవరి యందు ఏ భావన ఉండదు. ఎవరు చేస్తారు ఇలాగా? తత్వజ్ఞులైనటువంటి వారు. అజ్ఞానులైతే దీంట్లో పడిపోతారు, ప్రతి దానికి లోపలికి స్వీకరణ చేసుకుంటారు, లోపల పెట్టేసుకుంటారు, మస్తిష్కంలో ఇవన్నిటితో నింపేసుకుంటారు. పొరలు పొరలుగా, తెరలు తెరలుగా ఈ వాసనలు మనలో ఉండిపోతూ ఉంటాయి. కానీ జ్ఞానులు ఎప్పుడు తమ యొక్క హృదయ స్థానం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడూ కూడా నిర్మలంగా ఖాళీగా ఉంచుకుంటారు. అందులో ఏమి ఉంచుకోరు, నింపరు. వచ్చిన వాటిని వచ్చినట్టే వెనక్కి నెడుతూ బయట నుంచి వస్తాయి, బయటికే పోతాయి. అంతేకాని లోపల మాత్రం పెట్టుకోరు. ఇదొక పెట్టనుకోండి, దీన్ని మూత తీసి లోపల వేస్తే లోపల నిక్షిప్తమైపోతాయి. కానీ బయటకు మాత్రం అవి వస్తున్నాయి, తగులుతున్నాయి, కానీ దానికి మూత మాత్రం తీయలేదండి, బయటికే అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే విధంగా విషయాలైనా
ఏ రకమైన వర్తనాలైనా, ఎవరి గురించి వచ్చినటువంటి ఏ రకమైనటువంటి అప్పుడు తాత్కాలికంగా వచ్చే భావాలైనా, ఏవైనా తటస్థంగా అప్పటికప్పుడు పుడతాయి. అప్పటికప్పుడు అవి మళ్ళీ తిరిగిపోతాయి. చెరిగిపోతాయి. నీటి మీద వ్రాతలాగా అలా అలా అదృశ్యమైపోతాయి. లోపల ఎలా ఉంటారు? లోపల చాలా ప్రశాంతంగా, శూన్యంగా, ఖాళీగా, అచ్చోటనే పరమాత్మ నిలయమండి. భగవంతుని యొక్క నిలయ స్థానం హృదయ స్థానం. ఈ దేహాలయం అనేటువంటి ఇది పరమ పవిత్రం. ఈ పవిత్రమైనటువంటి దేహాలయంలో భగవంతునికి మనము స్థానాన్ని కల్పించాలి. పరమాత్మ యొక్క ఉనికికి అక్కడ ఎప్పుడూ ఉంది. కానీ అది ప్రస్ఫుటం అవ్వాలి అంటే అక్కడ ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. శూన్యంగా ఉండాలి. అంటే ఖాళీగా ఉండాలి. అక్కడ దానితో దీనితో నింపేస్తే అక్కడ పరమాత్మ స్థితి అనేది అనుభూతి కలగదు. కావున ఎప్పుడూ ఎవరైతే తమ మనస్సుని శూన్యంగా ఉంచుకుంటారో అంటే ఖాళీగా ఉంచుకుంటారో వస్తాయి, అలా కనిపిస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ ఏది లోపలికి పీల్చుకో తెరలా ఉంటారు. తెర మీద దృశ్యాలు వస్తాయి, ఆడతాయి, వెళ్ళిపోతాయి. తెర మాత్రము ఏ దృశ్యము నుంచి, ఏ సన్నివేశము నుంచి ఏ యొక్క తత్వాన్ని తీసుకోదు, పీల్చుకోదు. అక్కడ ఏదో ఒక కలర్ అంటే రంగులు ఎన్నో ప్రదర్శన అవుతూ ఉంటాయి. కానీ ఏ రంగుని తీసుకోదు. ఒక స్ఫటికం మాదిరిగా ఎవరైతే ఈ విధంగా లోపల ఎప్పుడు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఉంటారో వాళ్ళే భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉందో అటువంటి అనుభూతిని పొందగలుగుతారు. కావున తత్వజ్ఞులు ఈ విధంగా ప్రాక్షికుల వలె ఉంటారు. కేవలం క్రియాచరణ చేస్తుంటారు. రాత్ర్యాగమ సమయమున స్వసన్నిధాన మాత్రముచే ప్రకాశక్రియ ఉనర్చి దీపము వలె కర్తయు అంటే అభిమాన రహితుడు గురించి అకర్తయునై తత్వజ్ఞుడు ఈ ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక ఉపమానాన్ని వాడారండి. రాత్రి సమయములో మన ఇంటిలో గృహములో ఒక దీపాన్ని వెలిగించి, ఎందుకంటే అప్పట్లో మనకి ఈ యొక్క తైల దీపాన్ని వాడుకుంటూ ఉండేవారు, తాగడాలు కానీ ఇత్యాది. కనుక ఆ తైల దీపాన్ని పెట్టి ఆ గృహములో గృహక్రియలు నిర్వర్తించుకుంటూ ఉండేవారు ప్రకాశింపరు. ఆ గృహ క్రమములో ఎవరెవరు ఏ క్రియలు ఆచరిస్తున్నా ఆ దీపము మాత్రం సాక్షి మాత్రంగా వెలుగుతూ ఉండేది, వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకునేటువంటి ఈ బల్బు ఇది వెలుగుతుంది, ఇది కూడా అంతే వెలుగుతూ ఉంటుంది. మనం వేసుకున్నాం ఆ యొక్క వెలుగులో మనం ఎన్నో చర్యలు చేసుకుంటూ ఉంటాం. అన్నిటికీ ఒక్కలానే ఉంటుంది. అది తప్పు జరిగినా అలా వెలుగుతూనే ఉంటుంది. మనము మంచి చేసినా అలా వెలుగుతూనే ఉంటుంది. చెడ్డ చేసినా దానికి ఏమీ అంటదు. కేవలం దాని క్రియ అది వెలుగుతూ ఉండడం దాని ధర్మం కనుక అది వెలుగుతూ ఉంటుంది. అలాగే దీపాన్ని వెలిగించామంటే ఆ దీపము కూడా అలా వెలుగుతూ కేవలం సాక్షిగా తన యొక్క ప్రకాశముల అన్ని క్రియల ఆచరణలో ఉన్నప్పటికీ కూడా అది మాత్రం దేన్ని తీసుకోకుండా అకర్తగా ఉంటుంది, సాక్షిగా ఉంటుంది. ఇది ఒక ఉపమానం. అలానే ఒక నాటకం అనేది ప్రదర్శన చేస్తున్నారు. ఆ యొక్క వేదిక దాని మీద ప్రదర్శన చేస్తూ ఉండగా ఆ ప్రదర్శనకు అనువుగా ఒక లైట్ పెట్టారట. దానికి వెలుగు రావడానికి, కాంతి పడడానికి ఫోకస్ లైట్. ఆ లైట్ పెట్టి ఆ సన్నివేశాలన్నీ నడుస్తూ ఉంటాయి. ఎన్ని సన్నివేశాలు మారినా మంచి సన్నివేశాలు వస్తాయి, చెడ్డ సన్నివేశాలు వస్తాయి. రకరకాల వ్యక్తులు వస్తారు, రకరకాల విధానాల్లో మాట్లాడుతుంటారు, ఏవేవో జరుగుతుంటాయి. కానీ అది మాత్రం దాని ధర్మంగా అది వెలుగుతూ అలా చూపిస్తూ ఉంటది. దాని ధర్మం దాన్ని అక్కడ అలా పెట్టారు కనుక దాని యొక్క విధానం అది దేన్ని తీసుకోదు. ఇది చెడ్డ క్రియ కదా అని చెప్పేసి దారిపోదు, మంచిది కదా అని చెప్పేది ఎక్కువ అవ్వదు, అలానే ఉంటుంది. ఇవన్నీ మనకు ఉపమానాలు. మరి తత్వజ్ఞుడు కూడా అలానే ఉంటాడు. జగత్తు తానుగా ఉంటాడు, తానైన ఆత్మగా ఉంటాడు. అలానే వర్తిస్తూ తను తానుగా వెలిగించుకుంటూ వెలిగే దీపంలా ఉంటాడు. కానీ సాక్షిగా ఉంటాడు. ఈ జగత్తుకు కనిపించే దృశ్యాలన్నింటినీ కూడా ఒక నాటకం వేస్తూ ఉంటే ఆ యొక్క వేదిక మీద చూస్తున్న నటన ఎలా అయితే చూసి క్రీడిస్తుంటాడు అలా చూస్తుంటాడు ఈ జగత్తులో జరిగే విషయాల్ని, వ్యక్తుల యొక్క వర్తనాల్ని, రకరకాల చర్యల్ని, వారి మాటల్ని, వారి యొక్క భావాల్ని అలా చూస్తాడు. కానీ దేన్ని తీసుకో
వాడికి అన్నీ తెలుస్తాయి. అన్నిటికీ సాక్షిగా ఉంటాడు. కానీ దేన్ని తీసుకోడు. ఈ విధంగానే బయట చూస్తాడు, లోపల చూస్తాడు. లోపల కూడా ఒక అంతరంగం ఉంటుంది. అది ఏదైనా చెప్పినా, ఏదైనా సరే తాను మాత్రం తానుగా ఉంటాడు. ఇది నేర్చుకుంటే సాధన పూర్తయిపోయినట్టే. సకల సాధనలకి సారాంశం చెప్పాలంటే ఈ తత్వాన్ని అందుకోవడం కొరకే మనకి ఇన్ని రకాల క్రమ పద్ధతుల్లో సాధనా క్రమాలు ఏర్పాటు చేశారు. ఎప్పటికైనా మనము మనంగా అవడం కోసమే, ఆత్మగా ఆత్మస్థానంలో ఉండడం కొరకే ఈ పద్ధతులన్నీ. కావున ఈ స్థితి ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో ఇది తమ యొక్క ఆచరణలో, ఈ జగత్తులో, ఈ విధానంలో ఉంటూ విహరిస్తూ ఉంటారో వాడే జీవన్ముక్తుడు. మోక్షంలో ఉన్నవాడే. వాడికి లోపల ఏ రంగు అంటదు. ఏ గుణము ఉండదు. ఏ భావన ఉండదు. కానీ జగత్తులో ఉంటారు. జగత్ విషయాల్లో వర్తిస్తూ ఉంటారు. ఈ విధానాన అలవర్చుకోగలిగితే ఇదంతా ఎలా సాధ్యము? అభ్యాసం. ఎంత ఎక్కువగా మనం మాయలో ఉంటామో అంత గట్టి అభ్యాసం చేయాలి. ప్రారంభంలో మనకి అనుభవం ఉండదు. కానీ అభ్యాసం చేయాలి. అనుభవం వచ్చే వరకు అభ్యాసం చేయాలి. అనుభవం లేదు కదా అని చెప్పి మనము అభ్యాసాన్ని విడిచిపెట్టకూడదు. నటించకూడదు అనుకుని అంటే ప్రారంభములో తప్పనిసరిగా మనకి ఆ యొక్క స్థితి రాకపోయినా ఆ భావాన్ని తెచ్చుకునైనా అలా ఉండే ప్రయత్నం చేయాలి. అలా ఉండడానికే నటన చెయ్యాలి. క్రమంగా ఆ స్థితే అందుతుంది. ఏదైనా సరే. నేనేమై ఉన్నాను అనే భావమే మనల్ని అది చేస్తుంది తప్పకుండా. కనుక నేను ఆత్మనై ఉన్నాను, సాక్షినై ఉన్నాను అనేటువంటి స్థితిలోనే మనం ఎప్పుడైతే ఆ భావం పొందుతూ ఉంటామో, క్రమంగా ఆ అనుభవం అనేది తప్పుతుంది. ఈ విధమైన అభ్యాసం నిరంతరము చేయాలి. అంటే ఎప్పుడో కొంతసేపు, కొన్ని నిమిషాలు లేదా ఏదో తడవు చేసి విడిచిపెడితే అది జారిపోతుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ సన్నివేశంలో అయినా, ఏ దృశ్యములో అయినా, ఏ విధానములో అయినా తన్ని తాను ఈ విధంగానే తన్ని తాను వేరుపరుచుకుంటూ, దృశ్యాన్ని దృశ్యంగా చూస్తూ, వీక్షిస్తూ, తటస్థంగా ఉంటూ, సాక్షిగా చూస్తూ ఉండగలిగే నైపుణ్యాన్ని సాధించాలి ఎవరికి వాళ్ళని. ఇది ఉత్తమ కళండి. ఉత్తమమైనటువంటి కళ. ఎందుకంటే మనకి ఈ భౌతికములో ప్రతి వారిలో ఏదో ఒక కళ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో రాణిస్తూ ఉంటారు. వారికి ఆ విధానంలో వచ్చిన నిపుణత్వం ఇంకొకరికి రాకపోవచ్చు. కానీ అన్ని కళల కంటే కూడా ఉత్తమ కళ ఏంటంటే ఇదే కళ. 66 కళలుంటాయని చెప్తారు. కానీ ఈ విధమైన ఆత్మస్థితిలో ఉండి దృశ్యాన్ని వీక్షించగలిగే నైపుణ్యం సాధిస్తే ఇంతకు మించినటువంటి కళ ఇంకొకటి లేదండి. అప్పుడు మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ ఏ యొక్క విధానములో ఉన్నా, మనం ఒక ఆలయానికి పోయినా, తీర్థక్షేత్రాలను దర్శించినా, లేదా ప్రార్థనా స్థలానికి వెళ్ళినా, లేదా ఇతరత్ర వ్యవహారాల్లో ఉన్నా, ఒక విందు భోజనాలు లేకపోతే వినోదాల కార్యక్రమాల్లో ఉన్నా, ఉత్సవాల్లో ఉన్నా, లేదా ఏదైనా దుఃఖించవలసిన అవసరం ఉన్న క్రియల్లో ఉన్నా, ఎవరైనా మరణించినా, జన్మించినా అన్నిట్లోనూ ఉంటాం. కానీ అన్నిట్లోనూ కూడా ఉండేటువంటి స్థితి ఇదే. అన్నిటిని అలాగే చూస్తాడు, దర్శిస్తాడు. లోపల మనస్సులో ఏ వికారము రాదు, ఏ భావన, ఏది అదే మనం సంపాదించుకోవాల్సింది. కావున తత్వజ్ఞుడు ఈ ప్రపంచములో ఇలానే వర్తిస్తాడు. దర్పణాదులు ప్రతిబింబము కలిగి ఉన్నను ప్రతిబింబిత వస్తు ధర్మములను అంటనట్లుగా తమ ఎందు అధ్యస్థములు కార్యములు చేయుచున్నను తత్వజ్ఞానులు వాని ఎందు ప్రవిష్టులు కాకయే ఉంటారు. దర్పణం అంటే అద్దము. ఈ అద్దము ప్రతిబింబ లక్షణాలు కలిగి ఉంటుంది. దాని ముందు ఏది కనిపిస్తే దాన్ని చూపిస్తుంది దర్పణం. ఏ రంగు వస్తువు కనిపిస్తే ఆ రంగుతోటే చూపిస్తుంది. కానీ దాని బొమ్మనైతే ప్రతిబింబిస్తుంది కానీ ఆ ప్రతిబింబిత వస్తు ధర్మాన్ని మాత్రం అంటదు. అది తీసేస్తే అక్కడ ఏమి ఉండదు. ఇప్పటి వరకు ఒక ఎర్రని రంగు కలిగినటువంటి దాని ఎందుకు ప్రతిబింబింప చేస్తాం. కానీ ఆ వస్తువు తీసివేయగానే అది మళ్ళా నిర్మలంగానే ఉంటుంది. ఆ ఎరుపు రంగు ఈ దర్పణానికి రాదు. ఆ మెత్తనితనము ఈ దర్పణానికి రాదు. అది మృదువుగా మెత్తగా ఉంది.
కనుక అది చూపించింది కదా అని దీనికి ఏమన్నా మృదుత్వం వస్తుందా? అది అలానే ఉంది. అలాగే ఒక తీపి పదార్థాన్ని తీసుకొచ్చి దర్పణం ముందు పెట్టారు. ఒక అద్దం ముందు. అది ఎలా ఉందో అలానే చూపిస్తుంది. కానీ ఆ పదార్థ రూపాన్నయితే చూపించిందే గాని పదార్థ లక్షణాలనైతే అది పొందదు. ఆ తీపిదనము చూపిస్తుందా? ఆ దర్పణము ఆ యొక్క ప్రతిబింబాన్ని మాత్రమే చూపిస్తుంది కానీ, ఆ తీపిదనం ఏమన్నా దానికి అంటుతుందా? అంటదు. ఇలా ప్రతిదానికి కూడా ఎన్నైనా చూపిస్తుంది. కానీ దేన్ని కూడా తీసుకోదండి. అంటదు. తానుగా ఉంటుంది. ఏదొస్తే అది చూపిస్తుంది. అదే విధంగా తత్వజ్ఞుడుంటాడు. దృశ్యానికి అనుగుణంగా, దృశ్య జగత్తుకి అనుకూలంగా ఎలా ఉండాలో అలానే ఉంటాడు. అలా వర్తిస్తాడు. ఎక్కడ ఏది మాట్లాడాలో అలా మాట్లాడతాడు. ఎలా ఉండాలో అలా ఉంటాడు. పదుగురితో పాటు ఉంటాడు. వ్యవహారం చేస్తాడు. అన్నీ చేస్తాడు. కానీ తాను మాత్రం దర్పణం మాదిరిగానే ఉంటాడు. అంటని వాడే ఉంటాడు. ఈ తత్వం కలిగిన వాడు ఒకవేళ ఎంత వర్తించినా జగత్తులో అందరితో పాటు ఉన్నా వీరెప్పుడూ కూడా అంతమందిలో ఉన్నా సరే రాళ్ళల్లో ఉన్నటువంటి మాణిక్యంలా వెలుగుతూనే ఉంటారు. అనేక రంగురాళ్ళలో ఒక రత్నం ఉందనుకోండి. దాని కాంతే కాంతి. అన్ని ఒకలా ఉన్నా అందులో అసలైనటువంటి యథార్థమైన రత్నం రత్నమే. అదే విధముగా జగత్తుతో కలిసి జగత్తులో ఉంటూ అందరితో వర్తిస్తూ వ్యవహారంలో ఉంటూ కూడా తత్వజ్ఞుడు ఈ విధంగా ఎవడైతే తీసుకోకుండా తను తానుగా ఉంటూ తటస్థుడై ఆత్మీయ స్థితిలో ఉంటాడో వారి యొక్క విధానము అందరితో కలిసి ఉన్నప్పటికీ కూడా వారు ఒక ప్రత్యేకులే. ప్రత్యేకంగా వారు తప్పకుండా గుర్తింపబడతారు. ఎందుకంటే వారి చర్యల్లో ఎక్కడ కల్మషం ఉండదు. ఎక్కడ భేదం ఉండదు. ఎక్కడ దేని పట్ల రాగద్వేషాలు ఉండవు. ఈ విధానములో వర్తిస్తారు కనుక వారి తత్వం అనేది ఎంత కాదనుకున్నా బయటికి ప్రస్ఫుటమవుతూనే ఉంటుంది. కావున అటువంటి వారే మహనీయులుగా గుర్తింపబడతారు. మహాత్ములుగా ఎదుగుతారు లోకములో. అయితే తత్వజ్ఞానులు వాని యందు ఈ విధంగానే ఉంటారు. సోదరా, ఇచ్ఛారూప కళంకిత వర్జితుడువై మననశీలుడువై స్వయముగా సాక్షాత్కరింపబడిన హృదయ కమల మధ్య ఆత్మభావము చేత సంసార భ్రమణంతును పూర్ణముగా విడిచిపెట్టి త్యజించి వేచి శేషించు దానిచే సంతుష్టిగా ఉండు. కావున సోదరా గమనించు. ఇచ్ఛారూప కళంకిత వర్జితుడువై ఏ రకమైన కోరికల చేత కూడా అంటని వాడివై, కళంకితాన్ని పట్టని వాడివై, ఏ కళంకము అంటని వాడివై, మననశీలుడువై స్వయముగా సాక్షాత్కరింపబడిన హృదయ కమలం మధ్య ఆత్మభావము చేత కావున స్వయముగా తన యొక్క ప్రయత్నము చేతనే ఈ యొక్క హృదయ కమలం మధ్య ఆత్మభావము చేత ఈ సంసార భ్రమణంతటిని కూడా పూర్ణముగా త్యజించి వేచి ఏది మిగులుతుందో అదే నువ్వు. అటువంటి ఏది శేషిస్తుందో అట్టి ఆత్మస్థితి చేత సంతుష్టుడివై అచ్చోటిని నిలబడు. ఆ హృదయ కమలములోనే ఆ యొక్క ఆత్మస్థితిలోనే నువ్వు నిశ్చలత్వాన్ని పొందు అని చెబుతూ, ఓ రామచంద్ర, ఈ ప్రకారముగా పుణ్యుని చేయబోధింపబడిన పావనుడంతా ప్రాతకాలమున భూతలమున ప్రకాశముందునట్లు జ్ఞాన ప్రకాశాన్ని పొందాడు. తన సోదరుడే కానీ ఇక్కడ గురువు అయ్యాడు. కావున ఎవరు చెబుతున్నారనేది ప్రశ్న కాదు, ఎలా వారి నుంచి మనం తీసుకుంటాము అనేది. కావున ఈ విధముగా ఆయన జ్ఞాన ప్రకాశాన్ని అందుకున్నాడు ఈ పావనుడు. ఇంకా ఈ విధంగా చెబుతూ వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడితోటి ఈ విషయాన్ని మరొక్కసారి ఉద్ఘాటన చేస్తూ, పాపరహితుడు అయినటువంటి ఓ రామ, ఈ విధముగా పూర్వకాలిక దేహములకు చెందిన బంధువులు ఎందరో జీవునికి ఉంటారు. ఇక వారిలో ఎవరిని త్యజించి ఎవరిని గ్రహించుట? కావున రామ ఈ కథను అనుసరించి నువ్వు గుర్తించు. అనేక జన్మల్లో పూర్వకాలిక దేహాలకు సంబంధించిన బంధువులు ఎందరో జీవునికి ఉంటారు. కావున ఇందులో ఎవరిని పట్టుకుంటావు, ఎవరిని వదిలిపెడతావు? కావున ఎవరిని గుర్తిస్తావు? ఎవరు నావారనుకోవడానికి? నీకెవరు స్మరణలో లేరు. కాబట్టి రాఘవ, ఆయా బంధవాది పదార్థముల గురించినటువంటి అనంతములైన తృష్ణను త్యజించుటయే శాంతికి ఏకైక ఉపాయము. కావున విషయానందం ద్వారా వాణ్ణి అభివృద్ధి పరుచుట కాదు అన్నారు ఇక్కడ. కావున రాఘవ,
ఆయా బంధవాది పదార్థముల గురించినటువంటి అనంతమైన తృష్ణ ఏదైతే ఉందో, నేను నా వారు అనుకునేటువంటి బంధాలు ఏవైతే ఉంటాయో, వాటి పట్ల కలిగేటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో, వాటిని త్యజించుటయే శాంతికి ఏకైక మార్గము. ఇంకా అన్య మార్గాలనేవి లేవు. కాబట్టి విషయానందము ద్వారా వారిని అభివృద్ధి పరచుట కాదు శాంతికి మార్గం అన్నారు. అంటే ఆ ఇచ్చను తీర్చుకోవడం ద్వారా ఎప్పటికీ, ఆ కోరికలను తీర్చడం ద్వారా ఎప్పటికీ శాంతిని పొందలేం. అది ఎప్పుడు అసంతృప్తినే చూపిస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు కోరికని, ఆ యొక్క తృష్ణని త్యాగం చేస్తావో, నేను నా యొక్క సంబంధం ఏదైతే ఉందో, అటువంటి బంధత్వాల పట్ల ఉండేటువంటి తృష్ణని ఎప్పుడైతే విడిచిపెడతావో, అదే ఏకైక శాంతికి మార్గమని వశిష్ఠుల వారు ఇక్కడ హితువు చెబుతూ, కాబట్టి ఒక్క రామచంద్ర, కట్టెలచే కట్టెలచే అగ్ని వృద్ధి పొందుతుంది. విషయ చింతన చేత ఈ యొక్క చింత అనేది, అంటే దుఃఖము అనేది వృద్ధి అవుతూ ఉంటుంది. కట్టెలు లేకపోతే అగ్ని ఎలా అయితే శమిస్తుందో, అలాగే విషయ చింతన లేకపోతేనే చింత నశిస్తుంది అన్నారు. కావున కట్టెలనేవి చేరుస్తూ ఉంటే అగ్ని ఇంకా పెరుగుతుంది. మరి అగ్ని చల్లార్చాలంటే కట్టెలు అనేవి వెనక్కి తీసేయాలి. అలాగే చింత అనేది పోవాలి, దుఃఖం అనేది నశించాలి అంటే చింతనలు అనేవి తగ్గాలి. నువ్వు ఎంత చింతనలు అనేవి లేకుండా ఉండగలుగుతావో, వాటి భావాన్ని విడిచిపెడతావో, వాసనని విడిచిపెడతావో, అంతంత చింత పోతుంది. అంటే దుఃఖమే ఉండదు. ఇది గుర్తించాలి. మనం ఎన్నెన్ని భావాలతో ఉంటామో, ఎంతెంత చింతలు చేస్తూ ఉంటామో, అంతంత మనకి దుఃఖాలకి కారణమవుతూ ఉంటుంది. కావున ఓ రాఘవ, ధ్యేయ వాసనా త్యాగం అనే రథమునెక్కి కరుణచే ఉదారమైనటువంటి దృష్టితే అజ్ఞానము చే దీపమై ఉన్నటువంటి జనమును వీక్షిస్తూ యథాప్రాప్త వ్యవహారముని ఆచరించుము లెమ్ము అని రాముడికి హితవు చెప్పారు వశిష్ఠుల వారు. ఏమన్నారు? ఒక రథానికి హాయిగా ప్రపంచంలో తిరగవయ్యా అన్నారు. ఇంతకీ ఏమి రథాన్ని ఎక్కమన్నారు? రథాన్ని అధిరోహించమన్నారు. ప్రపంచంలో హాయిగా తిరగమన్నారు. ఇంతకీ ఏమిటి ఆ రథము అంటే ధ్యేయ వాసన త్యాగము అన్నారు. ఇంకా అన్ని త్యాగాల కంటే ఇది పరాకాష్ఠ త్యాగం. ఎందుకంటే ప్రతి వాళ్ళము కూడా ఎన్నో కోరికలు కోరుతూ ఉంటాం. కానీ వాటిలో కొన్ని వదులుకుంటూ వెళ్తున్నాం. అయితే పూర్తిగా పూర్ణముగా కోరికలనేవి త్యాగం చేయటం ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే, అసలు ఏ కోరిక పుట్టని స్థితిలోకి వెళ్ళినాం. అప్పటి వరకు కూడా కొన్ని వదులుతాం, కొన్ని ఉంటాయి. కొన్ని తగ్గించుకుంటూ ఉంటాం, కొన్ని వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం సంఘర్షణ పొందుతూ ఉంటాం. వదులుతూ ఉంటే వస్తూ ఉంటాయి. ఎప్పటికండి శుద్ధి అయ్యేది? ఎప్పటికండి నిశ్చలమయ్యేది? కావున ఈ యొక్క క్రమములో మనం ఎంత ప్రయత్నించినా శాంతి అనేది, ఏదైతే అన్నిటికీ మూలమైన శాంతి ఉందో దాని అనుభవాన్ని తెచ్చుకోలేం. ఎందుకంటే అక్కడ ఖాళీ అనేది లేదండి. ఒకవేళ వదులుతూ ఉన్నా వస్తూ ఉంటారు కనుక ఎప్పటికీ అది అక్కడ దానికి ఒక పవిత్రత అనేది ఏర్పడదు. ఆ అంతర్శుద్ధి అనేది కలగదు. కానీ ఎప్పుడైతే సంపూర్ణ కోరిక త్యాగము, ఏ రకమైన ఇచ్చ లేకుండా ఎవడైతే సాధించగలుగుతాడో అదే రథం అన్నారు ఇక్కడ. అందుకే అన్ని త్యాగాల కంటే గొప్ప త్యాగం ఏంటంటే ధ్యేయ వాసన త్యాగం. అంటే ఏమిటి? ధ్యేయం అంటే ఏమిటి? దేన్నైతే పొందాలో అదే ధ్యేయం. ఒక ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ధ్యానం చేసేవాడు దేనికోసం చేస్తాడు అంటే ఒక ఫలం ఏదో ఉంటుంది ఆ ధ్యానానికి. ఆ ఫలమే ధ్యేయం. ధ్యానం యొక్క ఫలము ధ్యేయం. అంటే దాన్ని పొందుట లక్ష్యమే. ఇది సిద్ధి. అయితే ప్రతి ఒక్కడు సాధకుడుగా ఉన్నవాడికి కూడా మిగతా అన్ని కోరికలు వదిలిపెట్టిన, భౌతికములో వచ్చిన ఇచ్చలన్నీ తగ్గించుకున్నా, వదిలేస్తున్నా, ఈ యొక్క ధ్యేయాన్ని పొందాలంటే ముక్తిని పొందాలి అనేటువంటి వాసన ఉంటూ ఉంటుంది. ఇక సంపూర్ణ కోరికా త్యాగం అనేది ఎప్పుడు వస్తుందంటే, ఇక ఏ ధ్యేయము అంటే బయట ధ్యేయాలు, అంతర్ధ్యేయం. బయట కూడా మనం అన్నిటి కొరకు ఏవో ధ్యానాలు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే దేని పట్ల
మనస్సుని నిలుపుతూ ఉంటాము, ఏకాగ్రం చేస్తూ ఉంటాము. అదే ధ్యానం అండి. మనకి ఈ విధానములో చూస్తే మనకి ధ్యానం అనేది ఎప్పుడు జరుగుతుంది. కాకపోతే దేని కోసం చెయ్యాలో దానికోసం చేయట్లేదు ధ్యానం. మనకి ఎప్పుడు ఉంది మనసుకి ధ్యాన పద్ధతి. అంటే ఒక వస్తువుల కోసము, విషయాల కోసము, వ్యక్తి కోసము ఈ ధ్యానాలు చేస్తూ ఉంటాం. అది పొందే ఎప్పటి వరకు చేస్తూ ఉంటాం? అది పొందే వరకు చేస్తూనే ఉంటాం. అది వచ్చే వరకు. పడుకున్నా, లేచినా, నడిచినా, కూర్చున్నా, నిలబడినా ఆ యొక్క ఏదైతే నువ్వు పొందాలనుకుంటున్నావో, ఏదైతే కాంక్షిస్తున్నావో దాని పట్లే నీ మనస్సు యొక్క భావనంతా ఉంది. ఇదే ధ్యానం. అది ఎప్పటి వరకు అంటే నువ్వు అనుకున్నది జరిగే వరకు, నువ్వు కోరుకున్నది వచ్చే వరకు తప్పనిసరిగా నీ మనసు పదే పదే పలు రీతిల అనేక వేల లక్షల మార్లు దాన్ని చింతిస్తుంది. అదే ధ్యానం. అంటే ఏంటి? ఆ ధ్యేయాన్ని పొందేవారు. ఈ ధ్యాన ఫలితమే ధ్యేయం అన్నాం కదా! అలా వస్తువుల్ని ధ్యానం చేశారనుకోండి, ఆ వస్తువే ధ్యేయమవుతుంది. అలాగే ఒక వ్యక్తి గురించి ధ్యానం చేశారనుకోండి, ఆ వ్యక్తే ధ్యేయం అక్కడ. ఇలా అన్ని రకాలుగాను కూడా మనం పొందేటువంటి ఫలమును ఆశిస్తూ ఉంటాం. ఈ ఫలమే ధ్యేయం. ఎవడైతే ఈ యొక్క ఫలాన్ని కోరడం అనేటువంటి స్థితిని వదిలిపెడతాడో, అదే విధంగా మోక్షాన్ని కోరేటువంటి విధానం. సాధకుడుగా కొంత ఉన్నతిని పొందిన వాడు కూడా ముక్తి కావాలి, ముక్తి కావాలని అడుగుతూ దాని కొరకే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ముక్తి కావాలని అడిగేవారమే ఎక్కువ ఉన్నాం తప్ప, దాని కొరకు ఏమి చెయ్యాలి, ఏమి వదలాలి అనేది మాత్రం ఆచరణలో పెట్టేవారు చాలా అరుదుగా ఉంటారు. వదలవలసింది వదలకుండా రావలసినది రాదు. కావున మోక్షం కావాలి, కావాలని నువ్వు అడగవలసిన అవసరము లేదు. ఆ ఫలాన్ని నువ్వు కాంక్షించే ప్రయత్నం కూడా లేదు. మరి ఏం చేయాలి? దాని కొరకు నువ్వేం చేయాలో అది చెయ్యాలి. అది చేస్తే తప్పకుండా అదే వస్తుంది. నువ్వు ఉండవలసిన విధానములో అది ఉంటే రావలసింది అదే వస్తుంది. అదెక్కడికెళుతుంది? ప్రయత్నమే మన వంతండి. ఫలము పరమార్థానికి వదిలేయాలి. ఏదైనా ప్రయత్నం మాత్రమే పెట్టుకుని ఫలాన్ని ఎవడైతే ఆ యొక్క పరమాత్మకు అంటే పరమార్థానికి వదిలేస్తాడో వాడే ఈ యొక్క చింతల నుంచి బయటపడగలుగుతాడు. కానీ మనమేం చేస్తాము? ప్రయత్నం ఎలా ఉన్నా కానీ ఫలం మాత్రం మనం ఇప్పుడే చెప్తాం. ఫలానా విధంగా రావాలి, ఫలానా విధంగా ఉండాలి, ఫలానా విధంగా జరగాలి. దానికి సంబంధించిన దృశ్యాన్ని ఇప్పుడే మన ఊహతోటి సిద్ధం చేసేసుకుంటాం. ఇదే ధ్యేయం పట్ల మనకున్న కాంక్ష అండి. ఈ కాంక్షను ఎవడైతే వదిలిపెడతాడో, ఫలమునందు కాంక్షను ఎవడైతే విడిచిపెడతాడో, వాడు ఈ యొక్క ధ్యేయ వాసనా త్యాగాన్ని పట్టుకున్నట్టే. ఇప్పుడు శ్రీరాముడికి కూడా వశిష్ఠుల వారు ఏ రథాన్ని ఎక్కమన్నారంటే, ఈ ధ్యేయ వాసనా త్యాగం అనే రథమును ఎక్కమన్నారు. అందరూ ఎక్కవలసింది కూడా ఇదే. ప్రతిదానికి ఫలమే ముందు చెబుతాం కదా! ఎప్పుడైతే మనం ఫలాన్ని ముందు చెప్తామో, వచ్చేటువంటి ఫలితాన్ని ముందు పెట్టుకుంటామో, అప్పటి వరకు మనలోకి త్యాగము రాదండి. ఏది వదలలేం. ఎప్పుడైతే ఫలాన్ని విడిచిపెట్టి ప్రయత్నం చేసే విధానం మనకొస్తుందో, అప్పుడు మాత్రమే దేన్నైనా త్యాగం చేయటానికి సిద్ధపడుతూ ఉంటాడు. ఈ త్యాగము చేతనే ఆత్మ దక్కుతుందండి. త్యాగము లేని వాడికి తను తాను దక్కించుకోలేడు. త్యాగం అంటే విడిచిపెట్టుట అన్నారంటే వాటి పట్ల ఉన్న కాంక్షను విడిచిపెట్టుట. ఆ కాంక్ష అనేది ఫలితమును పట్ల కూడా ఎప్పుడైతే ఫలం ఇదే రావాలనేటువంటి విధానంలో ఎప్పుడైతే నీ వందు ఆ త్యాగం వస్తుందో, ఏది వచ్చినా నేను చేయవలసింది చేస్తాను. ఫలము ఏది వచ్చినా ఒకటే. కనుక ఏ విధంగానూ కూడా ఏది కాంక్షించి చెయ్యని విధానం ఏర్పడాలి మనుషుడికి. కానీ ధర్మాన్ని ఆచరించాలి. వాస్తవాన్ని యథార్థంగా ఏదైతే ఇప్పుడు హితవో దాన్నే ఆచరిస్తూ ఉంటాడు. కానీ దానికి పరిణామంలో ఏమొస్తుంది, ఎలా వస్తుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు వాడు కాంక్షించడు. ఏ కాంక్ష పెట్టకుండా కర్మాచరణ చేస్తూ ఉంటాడు. అలా విధంగా సాధకుడు కూడా ఏ ఫలాన్ని ఆశించకుండా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పరమాత్మ కొరకు కూడా. ఫలం వచ్చినా రాకపోయినా ప్రయత్నం ఆపడు. ఇదే ధ్యేయ వాసన త్యాగం అనేటువంటి రథం అండి. ఇది ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి, ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి, అతి పెద్ద విషయం వరకు కూడా వర్తిస్తుందండి. ప్రతిదానికి దీని అనుసంధానం చేసుకోవాలి. ఫలము ఏదైనా
ప్రయత్నం మాత్రం వదలను, చేస్తూనే ఉంటాను. అది మంచి ప్రయత్నం. ఏ ప్రయత్నమైనా తను పట్టుకుని ఇలా ఎవడైతే చేస్తాడో వాడికి ఎప్పుడు దుఃఖించవలసిన అవసరం రాదండి. ఎందుకంటే వాడు దేన్ని కాంక్షించడు. దీని ఫలం ఇలా ఉండాలనే కోరుకునేటువంటి విధానం లేదు. ఏ కీర్తిని కాంక్షించడు, ఏ గొప్పదనాన్ని కాంక్షించడు. కావున వారికి దుఃఖించవలసిన అవసరం కూడా ఉండదు. జగత్తుతో వారికి తటస్థత్వమే ఉంటుంది తప్ప బంధనాల్లో ఇరుక్కోరు. కావున ఈ జయవాసనా త్యాగం అనే రథమునెక్కి ఎలా ఉండాలి? కరుణ చేత, ఉదారమైన దృష్టి చేత, ఫలమును ఆశించకుండా కర్మాచరణ చేసే విధానం జయవాసనా త్యాగం అయితే తప్పకుండా అందరి పట్ల, అన్ని జీవుల పట్ల కూడా కరుణ అనేది అదే పుట్టేస్తుంది. ఎందుకంటే మనము ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చెయ్యాలన్నా మనకు అడ్డుపడేది ఏమిటండి అంటే స్వార్థం అండి. ఎక్కడ ఈ క్రియాచరణ చేయటం వల్ల నేను అనే దీనికి నష్టం వస్తుందో, లేకపోతే ఇతరత్ర ఏదైనా హాని అవుతుందో, ఇంకొకటో ఈ విధంగా ఆలోచించే మనం కొన్ని ధర్మాల నుంచి వెనక్కి తగ్గుతాం. కొన్ని చేయవలసిన పనుల నుంచి కూడా పక్కకు తిరిగిపోతూ ఉంటాం. దీనికి వచ్చేటువంటి నష్టాన్ని మనం బేరీజు వేసుకుంటూ ముందే దాన్ని ఆలోచనలో పెట్టుకుంటాం కనుక. కావున అక్కడ ఈ యొక్క నిస్వార్థత రాదండి. నిస్వార్థత లేనప్పుడు కరుణ స్వభావం కూడా రాదు. జీవుల పట్ల వచ్చేటువంటి కరుణ అనేటువంటి ఉదారమైన దృష్టి అనేది ఎవరికైతే నిస్వార్థ భావం వస్తుందో, త్యాగ గుణం వస్తుందో, ఏదైనా సరే అంటే ఫలమును ఆశించని విధం. అన్ని త్యాగాల కంటే ఉత్తమ ఫలం ఏమిటంటే ఫలత్యాగమే. సర్వకర్మ ఫలత్యాగ గీతాచార్యుడు కూడా ఉవాచిదే. అన్ని కర్మల యొక్క ఫలితాన్ని పక్కన పెట్టి వదిలి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఇదే గీతాచార్యుల వారు ప్రబోధం చేసింది కూడా. ఇది దేని వర్తింప చేయాలంటే ఏదో గొప్ప గొప్ప క్రియలు చేస్తూ అప్పుడు పెట్టుకుందాం అనుకునేది కాదు. ప్రతి నిత్యము, ప్రతి నిమిషము మనం చేసే ప్రతి పనికి కూడా ఇది వర్తింప చేయాలి. ఏ పనైనా సమయానుకూలంగా ఎప్పుడు ఎలా ఏది చేయాలో అది చేసేసే ఉండాలి. అది చేస్తూనే ఉండాలి. కానీ ఫలాన్ని వాంఛించదు. ఇలా వాంఛించిన వాడికి నిస్వార్థత వస్తుంది, కనుక కరుణ ఉంటుంది. కావున ఉదారమైన దృష్టితో ఉంటాడు. ఆ విదారమైన దృష్టితో అజ్ఞానము దీనమై ఉన్న జనమును వీక్షిస్తూ ఎప్పుడైతే ఈ స్థితిలో ఉంటాడో వాడు రథం మీద కూర్చుంటాడు కనుక, వాడు ఆ రథం పైన ఉంటాడు కనుక జనులందరూ కూడా ఈ యొక్క క్రింది స్థానంలో కనపడుతూ ఉంటారు. అవి ఎప్పుడు దీనావస్థలో ఉన్నట్టు ఉంటారు, దీనులుగా ఉంటారు. దైన్యముతో ఉండేవాడు దీనుడు. ఇంతకీ ఈ దైన్యత్వాన్ని పొందటానికి కారణం ఏమిటండి? ఎందుకు వాడు దీనత్వంగా ఉంటున్నాడు అంటే వాడికి ఏదో లేకపోవడము కాకపోవడము కాదండి. కారణం ఏంటంటే వాడికి అన్నీ ఉంటాయి. వాడు అన్ని రకాల సంపదలు ఉంటాయి, భోగాలు ఉంటాయి, భాగ్యాలు ఉంటాయి, బంధువులు ఉంటారు. అయినా వాడు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు కారణం అంటే ఈ దైన్యత్వం ఎప్పుడైతే పొందుతాడో అది దీనత్వంలోకి వచ్చేస్తుంది. దైన్యత్వం అంటే ఏమిటి? ఎన్ని ఉన్నా తృప్తి పడినటువంటి విధానం. ఎందువల్ల తృప్తి పడడు అంటే అజ్ఞానం వల్ల, జ్ఞానం లేకపోవడం వల్ల, వాస్తవంగా తానెవరో తాను గుర్తించకపోవడం వల్ల ఎప్పుడూ అసంతృప్తితోటే ఉంటాడు వాడు. ఎప్పుడు లేదు కాదు అనే శబ్దములతోటే ఉంటాడు తప్ప పూర్ణమైనటువంటి సహజమైన ఆనందంతో ఎప్పుడు ఉండడు. కనుక ఈ లోకములో జనులందరూ కూడా దైన్యులై ఉంటారు, దీనత్వంతో ఉంటూ ఉంటారు. ఈ జనమును వీక్షిస్తూ కనుక ఎవరిని చూద్దామన్నా, ఎక్కడ చూద్దామన్నా ఏదో ఒక కొరతే కనపడుతుంది. ప్రతి ఒక్కరిలో ఎలా ఉన్నారండి, బాగున్నారా అంటే మనస్ఫూర్తిగా సమాధానం చెప్పలేని స్థితిలో ఉంటాం. ఎందువల్ల అంటే లోపల ఆ యొక్క సంతృప్తి అనేది లేకపోవడం వల్ల. మనస్ఫూర్తిగా ఒక్క నవ్వు కూడా నవ్వలేని పరిస్థితి అండి ఇవాళ మానవాళికి. తెచ్చిపెట్టుకున్నటువంటి దరహాసం తప్ప లోపల ఉండేటువంటి మన యొక్క ఆనందానికి ప్రదర్శనండి మన యొక్క ముఖ కవళికలు. లోపల తృప్తి లేనప్పుడు వారి ముఖం మీద కూడా అసంతృప్తే కనపడుతుంది. కనుక మనస్ఫూర్తిగా వాళ్ళు నవ్వలేరు, వారు హాయిగా ఉండలేరు. ఈ రకమైన స్థితిలోనే జనులందరూ కూడా కనపడుతూ ఉంటారు. ఎవరికి? ఈ జయవాసనా త్యాగం, ఫలత్యాగంతో ఉన్నవారనేటువంటి ఆ రథం మీద కూర్చున్న వాడికి అందరి వదనాలు ఎలా కనపడితే దీనత్వంతో కనపడతాయి, దైన్యత్వంతో, ఏదో పొందలేదు, అవ్వలేదు, కాలేదని అసంతృప్తితో కనపడుతూ ఉంటాయి. వారందరినీ కరుణాదృష్టితో వీక్షిస్తూ
ఏది చేయగలిగితే అది చేస్తూ యథాప్రాప్త వ్యవహారములను ఆచరిస్తూ ఉండు. కావున ఎంత చేయగలవో వారి దైన్యత్వాన్ని నుంచి వారిని కాపాడేందుకు ఏదైనా నువ్వు చేయగలిగితే, ఏమి చేయవలసిన విధానం ఉంటే ఆ ప్రయత్నాన్ని కొంతవరకు ఆచరిస్తూ యథాప్రాప్తం అంటే నువ్వు పరిగెట్టడం కాదు, అవే వస్తాయి అటువంటి వాడి చెందకి. వచ్చినటువంటి కర్మాచరణ ఆచరిస్తూ ఉండు రామా అని చెప్పారు ఇక్కడ. కావున వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుల వారికి నువ్వు ఎలా ఉండాలో, నువ్వు ఏ విధమైన ఆచరణ కలిగి ఉండాలి అనే దాని గురించి ఇక్కడ హెచ్చరించారు. ఆయన ఒక రాజపుత్రుడే, కానీ ఆయన్ని ఏ రథము కూడా బయట రథాల గురించి చెప్పలేదు ఆయన. ఎప్పుడూ కూడా జయవాసన త్యాగం అనే రథమును అధిరోహించి నువ్వు పై స్థానములో ఉండి దిగువనున్న అజ్ఞాన స్థానములో ఉండేటువంటి ఈ జగత్తు విధానములో ఉన్నటువంటి జనులను, దీనవదనంతో ఉన్న వారిని అవలోకిస్తూ కరుణతో ఉండు. అయ్యో వారికి యథార్థం తెలియకే కదా ఇలా ఉంటున్నారు అని ఎప్పుడు వారి పట్ల సానుభూతి కరుణతో ఉండి ఏదైనా హితవు చేయగలిగితే వారికి హితవు చేయాలి. వారికి ఏదైతే కొరతగా ఉందో ఆ కొరతను తీర్చే ప్రయత్నం చేయాలి. ఏమిటండి అన్నిటికంటే అధికమైన కొరత అంటే జ్ఞాన కొరత, జ్ఞానం లేకపోవడం. ఎందుకంటే అందరికీ వచ్చినటువంటి ఏ కొరతనైనా ఎల్లప్పుడూ ఎల్లవేళ మనం తీర్చలేమండి ఎవ్వరము. ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ వారి కొరతని వారే తీర్చుకునే విధానంలో వారిని ప్రబోధం చేయగలిగితే కొంతవరకు వారిని ఈ జ్ఞానం అనేది ఎవ్వరికి ఎంత అవసరమో అందించగలిగితే తప్పకుండా వాడి కంటి వెంట వచ్చిన నీటి బొట్టుని వాడే తుడుచుకుంటాడు. వాడికి వచ్చిన అసంతృప్తిని వాడే విడిచిపెట్టుకోగలుగుతాడు. అదే యథార్థ సహాయం అని చెప్పాలంటే. అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి సహాయం ఏంటంటే జ్ఞాన ప్రాప్తి. ఈ విధంగా నువ్వు లోకములో విహరించు రామా, నువ్వెప్పుడు పైనే ఉండు, కింద ఉన్న వారి పట్ల సానుభూతిగా ఉండు, ఇలా వీక్షిస్తూ ఉండు, ఏ ఫలాన్ని ఆశించకు, కోరకు అని వశిష్ఠుల వారు తెలియజేశారు. కావున ఓ మహాబాహువైనటువంటి ఓ రామ, ఇట్టి స్థితి నిర్మలమై నిష్కామమై దుఃఖరహితమైనటువంటి బ్రహ్మీభూత స్థితి అయి ఉన్నది. ఇట్టి స్థితిని పొందినచో మనుజుడికి లౌకిక జ్ఞానము లేనివాడైనప్పటికీ కూడా సంసార విమోహమును పొందనేరడు. ఈ విధంగా ఉన్నటువంటి స్థితి ఎంత గొప్పది అంటే, ఈ విధంగా ఎవరైతే తమ అనుభవంలో తెచ్చుకుని అలా ఉండడాన్ని అభ్యాసం చేస్తూ ఈ జయవాసన త్యాగంతో ఉంటారో అటువంటి స్థితి ఎంతో నిర్మలమైనది, నిష్కామత్వంతో ఉంటుంది. దుఃఖము లేనటువంటి, దుఃఖించవలసిన అవసరమే కలగదు. ఎందుకంటే అక్కడ ఏమీ కాంక్ష లేదు కనుక ఏ విధంగానూ కూడా ఫలాన్ని ఆశించడు కనుక దుఃఖించవలసిన అవసరము రాదు. అది బ్రహ్మీభూత స్థితి, బ్రహ్మమునందు నిష్ట కలిగిన స్థితి అయిపోతుంది అది. ఇట్టి స్థితిని పొందినచో మనుజుడిక వారికి ఏ కొరత ఉండదు. అంటే వారికి లౌకిక జ్ఞానం ఉండకపోవచ్చు, లౌకికంగా మర్మము మాయలు తెలియకపోవచ్చు, కానీ లౌకిక జ్ఞానము లేని వాడైనప్పటికీ కూడా వాడు ఎప్పుడు కూడా సంసారం అనే మాయలో పడడు, ఈ మోహాన్ని చెందడు. ఈ ప్రకారముగా వివేకమనే మిత్రుని పరమార్థ జ్ఞానమనే ప్రియసఖిని వెంట పెట్టుకుని విహరించుచో మనుజుడు సంకటములందు ఎన్నడూ కూడా మోహమును పొందకుండును. సరే రథమునెక్కామండి, కానీ రథమునెక్కినప్పుడు రథములో మనకు తోడుగా ఒక మిత్రుడు, ఒక సఖిని కూడా పెట్టుకోవాలి. వారిని తోడు పెట్టుకుని రథములు విహరించామనుకోండి ఇంకా ఆనందదాయకమవుతుంది. ఇంతకీ మిత్రుడు ఎవరండి అంటే వివేకమే మిత్రుడు. ఈ జయవాసన త్యాగం అనే రథం మీద కూర్చోవాలి అంటే ఫలాన్ని ఆశించకుండా కర్మాచరణ చేసే విధానాన్ని అవలంబిస్తూ వివేకం అనే మిత్రుని తోడు పెట్టుకుని పరమార్థ జ్ఞానం అనేటువంటి ప్రియసఖి, ఆత్మజ్ఞానము, పరమార్థ జ్ఞానము, తత్వ విచారణ ఏదైతే ఉందో అటువంటి చలికత్తెని, అటువంటి ప్రియసఖిని వెంట పెట్టుకుని విహరించడం మొదలు పెట్టామనుకోండి లోకములో, వాటిని తోడుగా పెట్టుకుని అటువంటి మనుజుడు ఎన్నడూ సంకటాల్లో పడడు, ఎన్నడూ దుఃఖాల్లో కూరుకుపోడు, సంసారం అనే మాయకు లోను కాడు. కావున సమస్త పదార్థములందలి మమత్వమును విడనాడుట, బాంధవాదులందరి రాగమును నిర్మూలించుట, ఇట్టి రూపమైనటువంటి స్వధైర్యం ఒకటి తప్ప అన్యమిద్దియు మనుజుని సంసార సంకటము నుండి ఉద్ధరింపజాలదు. కావున మనుజుడు ఈ సంకటాల నుంచి బయటపడాలంటే ఏకైక ఉపాయం ఏమిటంటే సమస్త పదార్థముల యందు ఉండేటువంటి మమత్వ భావాన్ని విడిచిపెట్టుట. అంటే కొన్నిటిని విడిచిపెట్టడం కాదు, అన్నిటినీ అన్ని వేళ ఎప్పుడైతే మమకార బంధాలు లేకుండా అలా ఉండాలంటే
ఇంతకు ముందు మనం చెప్పుకున్న విధానం ఉండాలని. అది ఉన్న వారికి ఇది సాధ్యమవుతుంది. ఆ త్యాగ స్థితి అలవడిన వారికి తప్పకుండా మమత్వ బంధాలు కూడా తొలగుతాయి. విడనాడుట బాంధవాదులందరి రాగము, మమకారం లేకపోతే రాగము ఉండదు. ఈ రాగము నిర్మూలించుట ఇట్టిదైనటువంటి స్వధైర్యం, ఇదే యథార్థ ధైర్యం. ఎప్పుడైతే మమకార బంధాలు లేవో, రాగద్వేషాలు లేవో, వారికి మించినటువంటి ధైర్యవంతుడు మరొక్కడు ఉండడు. కావున అటువంటి స్వధైర్యము తప్ప అన్యము ఏది కూడా మనుషుని సంసార సంకటా నుంచి ఉద్ధరింపచాలదు. ఈ సంసారం అనే సంకటం ఇది మాయ అన్నారు. ఈ మాయ మన చుట్టూ ఉంది, మన మీద ప్రయోగం అయిపోతుంది అనుకుంటాం. కానీ దాని నుంచి బయటపడాలంటే తన స్వవిచారణే దానికి మార్గం. తాను తన స్థితి నిర్దేశం చేసుకోవడం ద్వారానే దీని నుంచి రక్షింపబడతాడు. అంతే తప్ప మనం ఎన్ని మారులు ఎంత మందిని ప్రార్థించినా, ఎంత దూరం ప్రయాణం చేసి ఎక్కడెక్కడో దర్శనాలు వెళ్ళి వచ్చినా మాయ మన నుంచి వెనక్కి తీయడం అనేది జరగదండి. మన లోపల ఆంతరంగికంగా మార్పు రాకపోతే, ఎప్పటికీ మనం సుస్థిరం చేసుకోలేకపోతే మనని ఇక్కడ కూడా బయట నుంచి ఉద్ధారణ అనేది జరగదండి. కావున సంసారం అనే ఆపత్తు నివారించుట ఈ యొక్క మనసును త్యాగము చేతను, శాస్త్రము చేతను, మహత్తరమైనటువంటి ధారణాదుల యందు ప్రవేశము చేయడం ద్వారా మనుషుడు ప్రయత్నపూర్వకముగా ఈ యొక్క మనస్సుని స్వయముగా విషయాల నుంచి పైకి లేవనెత్తుకోవాలి. ఇదే ఆత్మోద్ధారణ అన్నారు. కావున ఈ విధముగా ఎవరికి వారు స్వప్రయత్నంతో తమను తాము ఉద్ధరించుకోవాలండి. ఎవరి ప్రయత్నం వారికి లేకుండా ఎవరిని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. మనం ఆరాధించే భగవంతుడు కూడా నీ ప్రయత్నం ఉంటేనే నీకు చేయూతనిస్తాడు తప్ప నీ ప్రయత్నం లేకపోతే ఏమవుతుందండి? లోపల దేవుడైనా బయట దేవుడైనా, ఆత్మదేవుడు కావచ్చు, లేదా మనం ఆరాధించేటువంటి ఈ యొక్క రూపంతో కూడినటువంటి భగవత్ ఆరాధన కావచ్చు, ఏదైనా సరే చేయవలసింది మనమే, ఎవరికి వాళ్ళ ప్రయత్నమే. కావున ఈ సంసార ఆపత్తుని నివారించడం కొరకు ఏం చేయాలి? త్యాగం ఉండాలి. ఈ రకమైన త్యాగాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకొకటి శాస్త్ర సహాయం ఉండాలి. శాస్త్రం అంటేనే మహనీయుల యొక్క అనుభవం యొక్క కూడిక. కావున ఎల్లప్పుడూ కూడా మనం ఏదో ఒక గ్రంథం, ఒక శాస్త్రాన్ని, మహత్తరమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలియజేయగలిగే గ్రంథం ఏదైనప్పటికీ కూడా దాని అధ్యయనం రోజుకి ఇంత భాగం అని పెట్టుకుని అది అలవర్చుకోవాలి. అదే విధముగా మహత్వమైనటువంటి ఈ యొక్క తత్వాన్ని అలవర్చుకోవడం ద్వారా, ఉత్తమమైనటువంటి సాధనా మార్గాలను ఎంచుకోవడం ద్వారా, వాటిలో ప్రవేశపడడం ద్వారా ప్రయత్నపూర్వకముగా మనస్సుని విషయాల నుండి ఎవరికి వాళ్ళని స్వయముగానే పైకి లేవనెత్తుకోవాలి. ఇదే ఆత్మోద్ధారణ. కావున ఎవరి ఆత్మని వారే ఉద్ధరించుకోవాలి. దానికి అనుకూలమైన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనమే వెతుక్కోవాలి, ఎంచుకోవాలి. సాధనా మార్గాలు కూడా మనం ఎంచుకోవాలి. ఎవరెవరిని ఆశ్రయించాలి, ఎక్కడెక్కడికి పోవాలి, ఎవరి నుంచి మనం ఈ విధంగా మనం గ్రహించాలి, దాన్ని మనం ఎలా ఆచరణలో పెట్టుకోవాలి, ఇత్యాదివన్నీ కూడా మనకి మనం ఎల్లప్పుడూ కూలంకషంగా మనలో మనం విచారణ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనము దీని నుంచి బయటపడగలుగుతాం. ఏదైనా ఒక గొప్ప సంకటం వచ్చిందనుకోండి ఈ భౌతికంలో, దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి మనసు ఎన్ని రీతులు ఆలోచిస్తుందండి. దానికి మనం ఉన్న తెలివితేటలు అన్ని ప్రయోగం చేసుకుంటాం. దాని నుంచి బయటపడడానికి ఎక్కడెక్కడ ఎవరినెవరిని ఆశ్రయిద్దాము, ఎవరి దగ్గరికి వెళ్ళి కలుద్దాము, ఎలా ఎవరిని ఉపయోగించుకుందాము, ఇన్ని రకాల తెలివితేటలు మనుషులకి వాళ్ళు ఉన్నాయి భౌతికంలో. మరి ఆత్మ విషయంలో అసలైనటువంటి ఇదే యథార్థమైన క్లిష్టమైనటువంటి కష్టస్థితి. కానీ దాన్ని ఉద్ధరించుకోవడానికి మాత్రము మనం ఎన్నడూ దృష్టి పెట్టడం లేదు, మనసు పెట్టి యోచన చేయడం లేదు, విచారణ చేసుకోవడం లేదు. చేసుకోకపోతే మరి వచ్చేటువంటి నష్టం మరి ఎప్పటికీ ఈ ఆత్మ ఉద్ధరింపబడుతుందంటే ఇలా చేయనంత వరకు ఎప్పటికీ ఉద్ధరింపబడదు. కావున అవి వెతుక్కుంటూ మన దగ్గరికి రావండి, మనం వెతుక్కుంటూ వాటి దగ్గరికి వెళ్ళాలి, వాటిని ఆశ్రయించాలి, ఎంచుకోవాలి, నిర్ణయించుకోవాలి, నిశ్చయించుకోవాలి. ఎలా ఉందాం, ఏం చేద్దాం, ఎక్కడ ఈ రోజు నుంచి ఈ నియమ పాలనలో ఉందాం. ఏ నియమం పెట్టుకోకపోతే ఈ మాయను దాటడం అనేది అసాధ్యం. ఇది యథార్థం అండి.
నియమం అనేది అందుకు పెట్టారు మనకి పెద్దలు. మనం ఉన్నట్టుగానే ఉందాం, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది అన్నట్టుగా అయిపోయింది అనుకోండి, మనం ఇంకా అధమత్వాన్ని పొందుతాం తప్ప ఎప్పటికీ దీని నుంచి బయటపడలేం. ఎందుకంటే అదంతా బలమైనది, గట్టిది. అది మనల్ని మోహములో పడేస్తూ ఉంటుంది. కావున దాని నుంచి తెరపడడానికి మార్గాలు మనమే అన్వేషించుకోవాలి. ఇది సాధకుని యొక్క కర్తవ్యమై ఉన్నది అని చెప్పి వశిష్ఠుల వారు హెచ్చరించారు. ఇందు మిగతా అంశాన్ని మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.